వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోద పడిపోవాలి. క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లుగా చేస్తారు. అదేంటే పూజలో పెట్టుకున్నా ఓకే పట్టదు కదా. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకు చదివించాల్సిన వయసులో నీకు చదివేటే మీ పిల్లలు పంపించి ఒళ్ళో కూర్చోబెట్టి చదువుతా. ఇలా అనేసి డోర్ మీరా యూజ్లెస్ ఫెలో. అలా ఓకే. ఇప్పుడు మీకు ఈ పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. పేరేటి శేషు డబుస్ డిగ్రీలోనే మిగిలిపోయాడు. 10 సంవత్సరాల మా పాప అయితే ఇన్ టైంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో. అమ్మాయిలు చూడటం వల్లే 10 ఏళ్ళు పెట్టింది. సార్ అమ్మో రాత్రి ఉంసి 2ంటికి వచ్చాడు. నువ్వేనింటికి వచ్చావు? నేను 9:30కి వచ్చి పడుకున్నాగా. వాడు రెండింటికి వచ్చినట్టు నీకెలా తెలిసింది? అవును నాకెలా తెలుసు? పద్ధతులు అవి చాలా బాగా తెలిసి నాకులాగా. పద్ధతులు తెలుసు కానీ నీలాగా కాదురా. నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం ఎవరితో 5 నిమిషాలు మాడితే ఏదన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? సిగరెట్ కాలిస్తే ఏమొస్తుందో తెలుసా? పొగొత్తది. బూడిది కూడా వస్తుంది. ఏం రోగం ఏంటి? అన్నం తిన్నంటనే ఆకలిట్లేదు భయ్య. శేష్బా ఏంటి బా ఒకసారి ఇట్రా. నువ్వు మా మామయ్యగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవిరా? ఏంటి లక్ష్మి మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. వంశీ నువ్వు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఫీవర్ వస్తుంది. జ్వరం రాదుగా. మేము కాలేజ్ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ కోసం పరిగెట్టాం. సెకండ్ టైం వచ్చిందా? లేదు ఆయాసం వచ్చిందా? నిజం చెప్పనా? చెప్పమా అయ్యా. నువ్వు ఇలా నడిస్తేనే బాగున్నారు.